నమస్తే సిహెచ్9 టీవీ న్యూస్కి స్వాగతం. టిప్పరు కారును ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే చిత్తూరు నగరపాలక పరిధిలోని గంగాసాగరం వద్ద గురువారం సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో వేలూరు నుండి జీడి నెల్లూరుకు గంగాసాగరం మీదుగా గంగాధర్ నెల్లూరు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన సోమశేఖర్ రెడ్డి 42, రవీంద్రారెడ్డి 37 అనే ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా అదే రోడ్డులో గంగాసాగరం వద్ద యూటర్న్ చేస్తున్న టిప్పర్ కారును ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలయింది. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పైన తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. నమస్తే సిహెచ్9 టీవీ న్యూస్కి స్వాగతం. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తన బృందంతో కలిసి చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో హెల్మెట్ ధరించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. డ్రంకన్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, ధృవీకరణ పత్రాలు లేకుండా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపవద్దని విజ్ఞప్తి చేశారు. అన్ని ప్రాంతాల్లో ఆ విధంగా కనపడతా ఉంది. కానీ ఇటీవల గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వు ఏమంటే, ప్రతి రోడ్డుపైకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా 2 వీలర్ నడిపేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి అని చెప్పేసి, నడిపే వారితో పాటు వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా 4 సంవత్సరాలు వయసు దాటినటువంటి పిల్లలు కూడా ఉంటే వాళ్ళకు కూడా హెల్మెట్ కంపల్సరీగా ధరించాలి. ఈ హెల్మెట్ ధరించడం అనేది ప్రమాదం ఎప్పుడైనా జరగచ్చు. జరిగినప్పుడు మనము తక్కువ గాయాలతో హెడ్ ఇంజరీ కాకుండా, ప్రాణాపాయం లేకుండా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. ఇటీవల కాలంలో చిత్తూరు టౌన్ పరిధిలోనే చూస్తే 21 యాక్సిడెంట్స్లో చనిపోయారు. అందులో 16 వాటిల్లో 2 వీలర్ నుంచి పడిపోయి హెడ్ ఇంజరీ అయి చనిపోయిన వాళ్ళే ఉన్నారు. అందులో కాబట్టి అందరికీ గమనికేమంటే, హైవేలోనే మాత్రమే పెట్టుకోవాలి హెల్మెట్, టౌన్ ఏరియాలో అవసరం లేదనేటువంటి అపోహ ఉంది. అందరికీ విడనాడి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి. ధరించకపోతే ఖచ్చితంగా అందరికీ జరిమానాలు విధిస్తాము. అవసరమైతే వాహనాలను కూడా సీజ్ చేస్తాము. వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్కి పెడతాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి ప్రాణాలని కాపాడుకోవాలని చెప్పేసి తెలియపరుస్తున్నాము. అందులో భాగంగా మేము ఈరోజు ర్యాలీ నిర్వహిస్తూ అందరికీ అవగాహన కల్పిస్తున్నాము. ఇదే విధంగా కంటిన్యూగా అవగాహన కల్పిస్తాము. మరియు అదేవిధంగా జరిమానాలు కూడా కంటిన్యూగా విధిస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి సొసైటీకి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా అన్ని వర్గాల వారిని మేము అభ్యర్థిస్తున్నాము, తెలియపరుస్తున్నాము. ధన్యవాదాలు. నమస్తే సిహెచ్9 టీవీ న్యూస్కి స్వాగతం. కట్టమంచి వివేకానంద విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు ఇంధన పొదుపు వారోత్సవాల అవగాహన ర్యాలీని విద్యుత్ శాఖ సే ఇస్మాయిల్ అహ్మద్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ విద్యుత్ వాడకంతో పాటు పొదుపు చేయడం నేర్చుకోవాలన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా సబ్సిడీ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటి పైకప్పుపై సూర్య పలకలు అమర్చుకుని విద్యుత్ ఆదా చేయాలన్నారు. మళ్ళా ఫీల్డ్కి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి తొందరగా కార్యక్రమం ముగించుకున్నాము. ఏ డిస్టర్బెన్స్ లేకుండా తొందరగా అందరూ ముగ్గురు నిలబడండి. ప్లీజ్ క్రమశిక్షణ పాటించండి.